హాయ్ బ్రో. మీ పేరు? మోహన్. సో ఇక్కడ తెలంగాణలో ఎలక్షన్స్ ఉన్నాయి, అంటే మంత్స్లో ఉంది, 2-3 months కావచ్చు, లేట్ అయినా కూడా ఎలక్షన్స్ అయితే పక్కా ఉంటాయి కదా. అవును. సో ప్రజెంట్ ఎలక్షన్స్ వస్తే స్టేట్లో ఏ గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉంది? టీఆర్ఎస్ వస్తుంది మ్యాక్సిమం. మళ్ళీ బీఆర్ఎస్. టీఆర్ఎస్ ఓకే ఓకే బీఆర్ఎస్ ఓకే బీఆర్ఎస్ ఓకే. అబ్సల్యూట్లీ. కాంగ్రెస్ వే కూడా బాగుంది, కాంగ్రెస్ కూడా గట్టి పోటీ ఇస్తుంది అంటున్నారు కదా. అంటే ఇక్కడ అంత లేదన్న ప్రజెంట్ అయితే. ప్రజెంట్ అయితే టీఆర్ఎస్ అంతా అవ్వాలనే ఉంది. తెలంగాణ మొత్తం కేసీఆర్దే ఉంది సపోర్ట్. మీరు ఉంటుంది కుత్బుల్లాపూర్. కుత్బుల్లాపూర్లో మళ్ళీ సిట్టింగ్ ఎమ్మెల్యేని అవుతున్నా, వేరే ఎమ్మెల్యే ఉండొచ్చు? ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే శంబల్పూర్ రాజు అన్నారు ఫస్ట్ స్టార్టింగ్, తర్వాత మళ్ళీ టికెట్ ఈయనకే ఇచ్చారు. వివేకానంద్ గౌడ్. మళ్ళీ వివేకానంద్ గౌడ్ గెలిస్తే ఫస్ట్ శంబల్పూర్ రాజుకి ఇస్తామన్నారు ఫస్ట్, తర్వాత మళ్ళీ వివేకానందకి ఇచ్చారు. ఆయనకి ఇంకా తిరగలేదంటే వివేకానందకి మ్యాక్సిమం ఆయన వస్తారు. సో ఆయనే గెలుస్తారా? మరి ఆయనే గెలుస్తారు కంపల్సరీ, 100%. వర్క్ బాగా చేస్తున్నాడా? బాగానే చేస్తుంది, బాగా చేస్తుంది. అంటే ఆయన యంగ్స్టరే కదా, రిసీవ్ చేసుకోవడం అందరినీ, ఎవరైనా హెల్ప్ అయినా పోతే. ఓకే ఉంది, గుడ్ అన్న, గుడ్ విల్ ఉంది, చాలా దగ్గర గుడ్ విల్ ఉంది. గుడ్ డెవలప్మెంట్ చేస్తుంది, బాగానే చేస్తుంది. వాళ్ళ ఫాదర్ ఏమి ఉండే అనుకుంటా కదా. ఫాదర్ పాండు, కేఎం పాండు గారు, ఆయన కూడా పర్లేదు, బాగానే ఉంది. సో ఇప్పుడు వివేకే బాగా చేస్తున్నాడు. బాగా చేస్తాడు, ఆయన చేస్తున్నాడు. శ్రీశైలం కూడా ఉండదు కదా, శ్రీశైలం కూడా ఆయన కూడా మాజీ ఎమ్మెల్యే కదా. ఆయన కూడా బీజేపీ నుంచి ఆయన కూడా బాగుందన్న. ఆయన కూడా మంచిదే. ఇప్పుడు ఏంటంటే వలస కూలీలు వీళ్ళందరూ మ్యాక్సిమం ఆయనకే వేయచ్చు. ఎవరికి? శ్రీశైలం గౌడ్. వీళ్ళు చిన్న మా ఎడ్యుకేటర్స్ పన్సులు ఉన్నారు కదా, వాళ్ళేమో మనవాడికి వేస్తారు, వివేకన్న గారికి. ఓవరాల్గా మళ్ళీ ఎవరు గెలిచేది ఇద్దట్లో? వివేకన్న. ఓకే. అంటే ఎంతమంది ఆయనకు శ్రీశైలం గౌడ్కి వేసినా వివేకానంద్ గౌడ్? ఓకే, ఒక 60-40 వస్తుంది అన్న. ఇన్ కేసీలో వివేక్ సార్. ఎందుకని అలా? అది అంతే ఉన్నది. ఇప్పుడు జనరేషన్ ప్రభుత్వం గవర్నమెంట్ వాళ్ళదే ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అదే మన శ్రీశైలం గవర్నమెంట్ ఉందనుకో, కొంచెం ఛాన్స్ ఉండేది. ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కదా, మ్యాక్సిమం కొంచెం హెల్ప్ఫుల్ చేస్తారు, ఎవరైనా దానికి సపోర్ట్ చేస్తారు. డెవలప్మెంట్స్ వర్క్ ఏం చేసిన వివేక్ గౌడ్ అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు లాస్ట్ టైంకి ఇప్పుడు రోడ్లు చూడండి, కంఫర్టబుల్గా వెళ్ళిపోతున్నాం. ఇంకా దాంట్లో ఇంకేముంది, రోడ్లు ప్రజలకు ఇంకేం కావాలన్నా, రైస్, రోడ్లు ఇలాంటివే కోరుకుంటారు వాళ్ళు ఎవరైనా మ్యాక్సిమం. ఇంకా నాయకులకి అయితే ఏవో కావాలని కోరుకుంటారు, కానీ నిత్యావసర వస్తువులు కానీ ఏదైనా కానీ రీజనబుల్ ఉన్నాయా లేదని కోరుకుంటారు మన ఉన్న ప్రజలైతే. మిల్లాపూర్లో కూడా డెవలప్మెంట్ వర్క్ బాగున్నాయి, అయినాయా? ఒక 50% అయిందని అంతే. గతంతో పోలిస్తే ఓకేనా? బెటర్. సో అందుకే మళ్ళీ వివేక్ గౌడ్కే వేయాలని. వివేక్ గౌడ్. థ్యాంక్ యూ. ఓకే బ్రో.